స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి హోటల్ రంగంలో నిర్వహణ చేస్తున్నామని, అధికారులు లేనిపోని కారణాలు చెప్పి హోటల్ యజమానులను సమాజంలో కించపరుస్తున్నారని, తాము కస్టమర్స్ కోసమే ఎదురు చూస్తామని, వారికి నచ్చిన రీతిలో తయారు చేసి ఇవ్వడమే తమ లక్ష్యమని, అధికారులు ఎప్పుడైనా తమ హోటల్ను తనిఖీలు చేయొచ్చని, కానీ అభాండాలు వేయొద్దని, కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేది. ఏ హోటల్ అయినా కూడా ఒక 20 ఫ్యామిలీని, 30 ఫ్యామిలీని, 50 ఫ్యామిలీని సాగే సంస్థ. ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ. ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ, ఆదుకునే సంస్థ. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము. విజయవాడలో అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము. మొన్న 3 days బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా 25 లక్షల రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మేము ఏ సేవ అయినా కూడా 10 మందికి చేయాలి. మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకు ఇస్తున్నాము. సరేనా, మేము బ్రతుకుతూ 10 మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ. రాష్ట్రంలో, దేశంలోనే. అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకొని నెల్లూరు మెస్సు, నెల్లూరు క్యాబ్ పులుసు, సరే, నెల్లూరు రెస్టారెంటు అనే పేరు పెట్టి స్టార్ హోటల్లో కూడా నెల్లూరు క్యాబ్ పులుసు ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల, రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ దెబ్బతికి ఆస్కారం. కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు, హోటల్ తనిఖీ చేయొచ్చు. ఈ మధ్య 3 days బ్యాక్ కూడా చేశారు, తప్పులేదు. అన్న కూడా చేశారు, తప్పులేదు. కానీ మీడియాని తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తారు హోటల్ పరిశ్రమ. దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతికి ఆస్కారం ఉంది. ఈరోజు కస్టమర్ మా దేవుడు. ఈరోజు కస్టమర్ లేకపోతే మేము లేవు. ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వల్లే. ఆయన వచ్చి భోజనం చేసిన దాని వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా, డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా. కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా మా హోటల్ రైడ్ చేశారు. అప్పుడే చికెన్ వచ్చింది సుమారు 9 o'clockకి. ఈ చికెన్ పాచిపోయిందని చెప్పేసి తీసుకెళ్ళి పిడాలి పెట్టడం జరిగింది. అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు, ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది. హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు 50 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి హోటల్ వ్యాపారం. కాబట్టి అధికారులు రావచ్చు, కానీ మీడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదోవ పట్టి చెప్పి కోరుకుంటాం. పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాం? మేము కస్టమర్ రాకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి? కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం. కరెంటు బిల్లులు కానీ, బాడుగులు కానీ, జీతాలు కానీ, ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టలేవు. కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాం. అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్యకాలంలో చాలా చెడ్డ పేరు తెచ్చారు. హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతింది. ముఖ్యంగా రేట్లు, అమితమైన రేట్లు పెరిగిపోయినాయి. కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బళ్ళు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది. ఇంకా రేట్లు పెంచితే కస్టమర్ రాని ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటలు 30-40 వేలు లాస్ట్ మేము నడుపుకుంటున్నాం. మధ్యకాలంలో జిల్లు వచ్చిందని చేశారు ఇందాక 2 రోజుల టైం ముందు. అది ప్రూఫ్ లేదు, వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది. తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏం కుమార్ ఇదంటే అది ఫేక్ అనా, అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది. కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు. తర్వాత ఇంకోటి కూడా చేశాడు, మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు, దానివల్ల ఇది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. తర్వాత అతనికి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు.
అయినా నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇబ్బంది ఇంకోసారి చేసే మనసానికి నేను కేసు పోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు. కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన. తెలియకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంటనే గ్రూప్లో పెట్టేసిన తర్వాత చిన్న మాలాంటి హోటళ్ళు ఇబ్బంది పడిపోతున్నాయి, వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాం. ఈసారి ఎవరైనా జొమాటో, స్విగ్గీలో ప్రైవేట్గా కానీ అనవసరంగా కంప్లైంట్లు పెట్టి బ్యాడ్ చేయాలనుకుంటే, మేము తప్పు చేశామంటే శిక్షించండి. మేము తప్పు చేశామా, ఇప్పుడు మీరు పేపర్కి కాదు స్టేషన్కి రండి, మీ దగ్గరలో ఉన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మా మీద పలానా హోటల్లో మీరు చేసాం, మాకు హాని జరిగింది, మాకు ఆరోగ్యం దెబ్బతింది, కంప్లైంట్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కడతారు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వెరిఫై చేసి మమ్మల్ని శిక్షిస్తారు, లేకుంటే మా హోటల్ సీల్ చేస్తారు. అంతేగాని మీరు ఊరికే ఫోటో పెట్టేసి షేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి. నెల్లూరులో హోటల్లో జర్రి వచ్చింది, సరే వచ్చింది, ఏదో వర్షాకాలం ఏదో జర్రి వచ్చింది, సరే వారం తర్వాత అదే జర్రి హైదరాబాద్ సుబ్బయ్య హోటల్కి వెళ్ళింది. తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత ఆ జర్రి టీఎస్పై విజయవాడ హోటల్కి వెళ్ళింది. ఈ జర్రీలకి ఏం పని ఉండవా? తిరుపతి తర్వాత అదే ఈ మధ్య బొద్దింకలన్నీ ఇంకెక్కడ నెల్లూరులో బొద్దింకలన్నీ హోటల్లో బిర్యానీ లేక ఇది ఎలా అయిపోయిందంటే, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయగలను, నీ వ్యవస్థను నాశనం చేయగలను అని కొందరు ఆకతాయిలు కలిపి చేస్తున్నారు. దయచేసి కస్టమర్లకి, నేను నెల్లూరు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అది నమ్మకండి. ఎవరు ఇప్పుడు ఒక చికెన్ ముక్క ఎక్కువ వేస్తే కాటా పెరిగితే మాకేమన్నా నష్టం అన్న ముక్క తీసేస్తాం. బొద్దింకేస్తే ఏమొస్తుంది మాకు? ఇప్పుడు బొద్దింకేమన్నా వస్తే మాకేమో క్వాలిటీ వస్తుందా, టేస్ట్ వస్తుందా? అదేమన్నా నెయ్యా? చెప్పండి, నెయ్యి? అది నెయ్యి కాదు కదా. కావాలని ఎవరు ఏమీ చేయరండి. మీరు దయచేసి ఈ అపోహలు నమ్మకాకండి. నెల్లూరులో ఉన్న హోటల్స్ అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, కలర్ వాడట్లేదు, టేస్టింగ్ సాల్ట్ వాడట్లేదు, ఏది వాడట్లేదు. ఎందుకంటే నిత్యం మన వెంకటేశ్వర సారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేస్తూనే ఉన్నాడు. కాకుంటే ఆయన నామ్స్ ప్రకారం మీడియాతో రావట్ల వస్తున్నాడు, తనిఖీలు చేస్తున్నాడు, శాంపుల్ తీసుకుంటున్నాడు, ల్యాబ్కి పంపిస్తున్నాడు, ల్యాబ్కి పంపించి వచ్చిన రిపోర్ట్తో కేసు ఫైల్ చేస్తున్నాడు. అంతేగాని మీడియా తీసుకురాకపోవడం వల్ల మీడియా అతను చేయట్లేదని చెప్పి అతను చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ అతను ఈ మధ్య నిన్న చేశాడు, మొన్న చేశాడు, వారం కింద చేశాడు, మా హోటల్కి వచ్చాడు, పక్కన హోటల్కి వెళ్ళాడు, అన్ని హోటల్కి చేస్తూనే ఉన్నారు. మా శాంపిల్స్ తీసుకెళ్తున్నారు, అది ల్యాబ్కి పంపిస్తున్నారు. అవి ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా నెగిటివ్ వస్తే మా మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. దయచేసి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు ఈ అపోహలు నమ్మగాకండి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే పేజీల్లో కొందరు ఆగతాయాలు చేసే, ముఖ్యంగా కాలేజ్ పిల్లకాయలు ఏం చేస్తున్నారు? మాకు ఒక 500 పార్సల్ వస్తే దాని పట్లాన్ని చింపేది లీక్ అయిందని చెప్పి పెడుతున్నారు. ఎవరు? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లకాయలు, మెడికల్ కాలేజ్ పిల్లకాయలు ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి ఆ పిల్లలకు కూడా చెప్తున్నా, ఈసారి ఎవరన్నా చేసినట్టుంటే మేము ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ చేస్తాం. ఎందుకంటే మా వ్యవస్థకు నష్టం వస్తుంది. మేము ఆల్రెడీ జొమాటో, స్విగ్గీతో వల్ల చాలా నష్టపోయాం. ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. కానీ మేము ఈరోజు రేట్లు పెంచుకోలేని పరిస్థితి మాది. ఇప్పుడు గణేష్ మెస్కి వెళ్ళండి, రసం 40 రూపాయలు, టమాటా మార్కెట్ వెళ్తే 20 రూపాయలు. గణేష్ మెస్లో 40 రూపాయలు, నిన్న 40, ఈరోజు 40, రేపు 40, పోయిన వారం వచ్చే వారం కూడా 40. కానీ కూరగాయల మార్కెట్లో అట్టుండదు, 20 రూపాయలు, 130 రూపాయలు, 150 రూపాయలు అయినా కొని మేము అదే రేటుకి ఇస్తున్నాం. తెల్లగడ్డలు ఈరోజు బస్తా 16,000. మేము అదే తెల్లగడ్డ లేకుండా కూర చేయలేం కదా, టమాటా లేకుండా కూర చేయలేం కదా.